షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు అంతే. అక్కడికి పోయినటువంటి పరిస్థితుల్లో జరిగింది ఏమి లేదు. పరదాలకు సంబంధించినటువంటి ఒక చిన్న వీడియోని మీకు చూపించాలి. సరే తర్వాత చూపిద్దాండి. లేదు లేదు, అది చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే పెట్టే అది సరే మాట్లాడతాను. రైట్ కౌసర్ గారు. నమస్తే అండి వీక్షకులకిను ప్యానెల్లో ఉన్న సభ్యులకి. సో సార్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటంటే అండి, ఇతను అన్నదే ఇప్పుడు ఈ రోజు జరిగింది. ఈ రోజు రాజోల్కి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ పల్లె పండగ అన్న ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేశారు. అక్కడేమో 100 కోట్లు గ్రామీణాభివృద్ధికి అంటే రోడ్లు వేయడానికి శాంక్షన్ చేశారు. 100 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయి. అండ్ గవర్నమెంట్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 6500 crores of rupees తోటి పల్లె పండగకి ప్రణాళిక సిద్ధం చేసింది. ఇవన్నీ వదిలేసి ఈయన మన వైసీపీ నాయకులు రెడ్డి గారు ఏమంటున్నారంటే ఇప్పుడు గోమాంసం దొరికింది అంటే దాని మీద చర్యలు ఖచ్చితంగా గవర్నమెంట్ తీసుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ఎలాగా మాట్లాడారో, ఎక్కడ తప్పు ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి తీరుతారు. దాని గురించి మీరేం ఆవేశపడిపోవాల్సిన అవసరం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సో ఈ రోజు జరిగిన అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి వీళ్ళకి అవసరం లేదండి. ఎంతసేపు కాంట్రవర్సీ డైలాగ్స్, కాంట్రవర్సీలోనే వీళ్ళ ప్రాణం అంతా ఉంటుంది. సో ఏదో రకంగా బురద జల్లాలి పవన్ కళ్యాణ్ గారి మీద అనేది ఈయన ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. చెప్పుతో కొడతా అనే అంశం కూడా ప్రస్తావిస్తుంది. చెప్పుతో కొడతా అంటే ప్యాకేజ్ స్టార్ అని చెప్పి ఆయన్ని ఎంత బద్నాం చేశారండి వీళ్ళు వైసీపీ వాళ్ళు. ప్యాకేజ్ స్టార్ అంటే నువ్వు చూసావా అన్నారు. నువ్వు చూసావా ప్యాకేజ్ తీసుకోవడం ఎవరు చూశారు అన్న వాళ్ళు ఇంకోసారి అప్పుడే వీళ్ళు అనడం మానేశారండి. లేకపోతే ప్రతి ఒక్కరు ప్యాకేజ్ స్టార్ అనడం అది ఒక ఆనవాయితీగా తీసుకుని ఆయన్ని బద్నాం చేశారు. సో అలా అన్న వాళ్ళని నేను అలా కొడతాను, అందరినీ కొడతాను అలా అన్న వాళ్ళని పిచ్చి పిచ్చిగా. మంచి మాట అనిపించిందా? నేను పెద్దగా మాట్లాడినా కదా, ఆ మాట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అది మంచి మాట అనిపించిందా? మాటలు మంచి మాట. అరే మేము మాట్లాడాం అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది మంచి మాట. ఎందుకు అనుకోవాలండి? అరే ఎందుకు అనుకోవాలి? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది మంచి మాట. మీరేం మాట్లాడినా కామ్గా ఊరుకోవాలా? పెట్టు కేసు పెట్టి ఇలా పెడుతున్నావు కదా, కేసులన్నీ పెట్టు, కేసులు పెట్టు. ఇప్పుడు మీరే పెట్టవలసింది కదా. పవన్ కళ్యాణ్ గారు మాకు అవసరమే ఉంది సార్. అప్పుడు అన్నారు చెప్పుతో కొడతానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడాల్సినటువంటి అధికార ప్రతినిధులు వాళ్ళకి గడ్డి పెడతారు. చెప్తున్నాగా ప్రెస్ మీట్లు పెట్టి బ్రహ్మాండంగా స్పందించాం. ఆ రోజు కాదు ఈ రోజు కూడా అంటున్నాం కదా. మీరు అన్నందుకే కదా ఈ రోజు కూడా మాట్లాడుతా ఉంది. ఇదిగోండి పరదాలని జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చాడు అన్నారు కదా. ఇవాళ పరదాల పరదాల మాటన ప్రజలు అడుగుతారని చెప్పేసి, ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పేసి ఎక్కడికక్కడ పరదాలు కట్టుకొని చెప్పేసి తిరుగుతా ఉన్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం కాదు, పాటించాలి. మీరు మాట్లాడట్లేదండి, అరుస్తున్నారు. మీరు మాట్లాడట్లేదు, మీరు మాట్లాడుతున్నా అనుకుంటున్నారు. సరే మేము అరుస్తున్నారు. మేము బయట ఆవేదన అది. సరే ఓకే. వర్మ గారు బయట చూపించారు కదా, అందులో ఏముంది? కళ్యాణ్ గారు ఏమన్నారు? వర్మ గారు చూపించిన బయట కాదు. వర్మ గారు చెప్పాల్సినవన్నీ చూపించాలి కదా. ఇందా చెప్పారు వర్మ గారు 5 నిమిషాలు చూపిస్తే అసెంబ్లీ. మీరు జరుగుతున్న మంచి పనులు మీకు ఓర్వలేక మీరు బురద జల్లుతున్నారండి. చాలా రోజుల తర్వాత ఏంటి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇస్తున్నారు, నా మంచిదనాన్ని ఇప్పటి వరకు చూశారు, మారకపోతే అని. అక్కడ ఇవ్వాల్సిన వార్నింగ్ ఎడెత్తున్నారు, అది వచ్చింది. ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు కూటమి గుసగుసలు కదా, అడిగలేరు కదా. పర్సనల్ గా అటాక్ చేస్తే రైట్ ఎవరు ఇచ్చారండి? ఎవరు ఇచ్చారు? ఎవరు చేశారు? పర్సనల్ గా ఎవరిని అటాక్ చేయొచ్చా? పర్సనల్ అటాక్ చేయొచ్చు. ఎవరు చేశారు అన్న? ఏం చేశారో చెప్పండి. పర్సనల్ ఎవరు చేశారన్నా? చేసిన వాళ్ళనే అన్నారు ఆయన. ఎవరు చేసిన వాళ్ళనే అన్నారు. పర్సనల్ అటాక్ ఎవరైతే చేశారో వాళ్ళనే అన్నారు. చేయని వాళ్ళని ఆయన ఎందుకంటారు? ఆ స్థాయిలో ఉండి, డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి చేయని వాళ్ళని అంటారు ఆయన? ఎవరైతే పర్సనల్ అటాక్ చేస్తున్నారో వాళ్ళనే అన్నారు. మీరు అన్నారా? మీకు అంత బాధ కలుగుతుంది? మీరు అనలేదు కదా. ఎవరు అసలు ఆయన ఏమన్నారు? చంద్రబాబు గారిని అన్నాడు ఇండైరెక్ట్ గా. వారు అనాల్సిన వారిని అన్నారు, తగలాల్సిన వారికి తగిలింది. ఎవరు అనాల్సిన వాళ్ళని?
మీరు 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 భుజాలు తడుపుకుంటున్నారు కాబట్టి మీకే తగిలి మాకు అవసరం ఏముంది, ఆయన ఏమంటే మాకు అవసరం అదే ఏముంది? ఇప్పుడు ఇచ్చినటువంటి 3,000 రూపాయలు వాళ్ళకి ఓకే లాస్ట్ మాట్లాడివ్వండి, ఆవిడ మాట్లాడివ్వండి. అప్పుడెప్పుడో తిట్టారు అంటే అవును, మీరు పర్సనల్ గా అటాక్ చేశారు, అప్పుడు తిట్టారు. మీరు మీలా బూతులైనా తిట్టలేదు కదా ఆయన. అదేలే, మాట్లాడి ఊరుకున్నాడు మంచి ఆయన. మాట అది. మంచి వ్యక్తి కాబట్టి, సంస్కారమైన వ్యక్తి కాబట్టి బూతులు తిట్టకుండా మామూలుగా మాట్లాడి వదిలేసి. రైట్, ఓకే. ప్రసాద్ గారు మీ వెర్షన్ ఏంటి? ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినవి, పవన్ కళ్యాణ్ గారు ఏంటి మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక హెచ్చరిక మోడ్లోకి వెళ్తున్నారు కోనసీమ వేదికగా? ముందుగా 99 ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకు కూడా నమస్తే అండి. మీకు కూడా నమస్తే అండి వరుణ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాయలసీమ పర్యటనలో ఆయన సొంత నియోజకవర్గంలో అరటి తోట రైతులు పడుతున్న వ్యతల మీద, అరటి తోట